వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం కార్నర్లో ఉన్న ప్రాపర్టీ 2 BHK సేల్కి తీసుకురావడం జరిగింది. 150 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ వచ్చేసరికి మనకు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. హౌస్ చూసుకుంటే మనకు గేట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ గుమ్మం చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సౌత్ వెస్ట్ కార్నర్లో ఈస్ట్ ఫేసింగ్ చేసి కట్టబడిన ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎంట్రీలో ర్యాంప్ చూసుకోవచ్చండి. మెయిన్ గేట్ వచ్చేసరికి మనకు నార్త్ ఫేసింగ్ నుంచి గేట్ ఎంట్రీ ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అలాగే సెట్ బ్యాక్స్ ర్యాంపు అంతా కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ఫ్లోరింగ్ ఇస్తున్నారు. పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ అలాగే స్టెప్స్కి వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ కూడా వాడడం జరిగింది. ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ప్రొవైడ్ చేస్తున్నారండి. పార్కింగ్ అనేది చాలా స్పేసెస్గా వచ్చింది. 150 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం అండి. ఈస్ట్ ఫేస్గా ఉన్న మెయిన్ డోర్ గుమ్మం చూడొచ్చు. ఇది వచ్చేసి డోర్ యొక్క డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. సెట్ బ్యాక్స్తో ఉన్న ప్రాపర్టీ. గాలి వెలుతురు మనకు లైటింగ్ వెంటిలేషన్ పర్పస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కార్నర్ హౌస్ కాబట్టి మెయిన్ డోర్ డిజైన్. ఇంటి లోపలికి ఎంట్రీ అవ్వగానే హాల్ ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉన్న హాలు. మంచి జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి రూమ్లోనూ. మనకు చూస్తున్నది ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కిచెన్లో నుంచి డైనింగ్ అలాగే హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్ళడానికి ఎంట్రీ అండి. ఆర్చీ వచ్చేసి ఈ విధంగా డిజైన్తో ఆర్చీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్. అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారండి. మనకు చాలా క్వాలిటీగా గ్రిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది యూపీవీసీ విండోస్ దగ్గర. ఇదంతా డైనింగ్ స్పేసెస్. డైనింగ్ చూసుకోవచ్చు. చాలా స్పేసెస్గా ఉన్న డైనింగ్. ఇంటి లోపల కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఇటు చూసుకుంటే మనకు వాష్ బేసిన్ పాయింట్ ఇస్తున్నారు. డైనింగ్లోని వాష్ బేసిన్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా హైట్ వరకు మనకు టైల్స్ ఇస్తున్నారు. ఇటంతా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓపెన్ కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ కిచెన్లోని ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్, చాలా మంచి క్వాలిటీగా ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇంటి లోపల అన్నీ కూడా మనకు 2x4 సైజులో ఉన్న వెట్రిఫైడ్ టైల్సే వాడుతున్నారండి. ఇది వచ్చేసి కిచెన్లో నుంచి అవుట్ సైడ్ ఉన్న డోరు. మనకు సెట్ బ్యాక్స్ అలాగే స్టెప్స్ కిందికి వస్తాం. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇస్తున్నారు. కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పూజా గది చూసుకోవచ్చు. కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది హైట్ దాకా. అలాగే పీవీసీ షీట్స్తో పాల్ సీలింగ్ ఇస్తున్నారు పూజా గదిలో. వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 150 స్క్వేర్ యార్డ్ అండి. 30x45 డైమెన్షన్లో ఉంటుంది. టోటల్గా స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు దాదాపుగా 1200 SFT దాకా వస్తుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. అలాగే 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్తో ఉన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి గాను 68 lakhs బిల్డర్ కోట్ చేస్తున్నాడండి. ప్రైస్ వచ్చేసి 68 లక్షలు. ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. 150 గజాల కార్నర్ ప్రాపర్టీ కేవలం 68 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ప్రైస్ ఇంకా తగ్గిస్తారు. లొకేషన్ చూసుకుంటే దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని చీర్యాలలో ఉంటుంది. అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ECL టు కీసర కనెక్టివిటీ రోడ్లో ఉన్న ప్రాపర్టీ. మనకు మెయిన్ రోడ్డు నుంచి జస్ట్ 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం, కాల్ చేయండి. అలాగే ప్రాపర్టీ విజిట్ అవ్వండి. మీకు హౌస్ అలాగే లొకేషన్ నచ్చినట్టయితే మనం బిల్డర్తో కూర్చొని ప్రైస్ అనేది నెగోషియేషన్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా హౌస్కు 30 feet రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కాల్ చేయండి, ప్రాపర్టీ విజిట్ అవ్వండి. బెస్ట్ బడ్జెట్లో ఈ హౌస్ ఇప్పించడం జరుగుతుంది.